వచ్చేస్తున్నా. హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. మా భయ్యాకి తొందర ఆగట్లేదు అనుకుంటా, త్వరగా వెయిట్లో వేస్తున్నాడు. 11 రమ్మంటేది 12:30. ఎప్పుడు స్టార్ట్ చేసేది? ఒక గంట అయితే తినేకపోదా. చాలా రోజులు అయింది వర్కౌట్ సెషన్ మీద వీడియోస్ చేసి, అందుకే ఈరోజు జిమ్ అంతా ఖాళీగా ఉంటుంది. సండే వర్కౌట్ సెషన్ ఒకటి, చెస్ట్, ట్రైసెప్, వీలైతే షోల్డర్. ఎందుకు వచ్చినా అంటే సండే కొన్ని డేస్ మనం బిజినెస్ వర్క్ మీద ఫారిన్కి ఏం పోవట్లేదు, తమిళనాడు పోతున్నా. సో అందుకే ఈరోజు రేపు వర్కౌట్ చేసుకొని మన్నాడు వెళ్ళిపోయి, ఒక లాంగ్ గ్యాప్ అయితే ఉంటుంది, కొంచెం అక్కడక్కడే మ్యానుఫ్యాక్చర్ దగ్గరుండి చేయించుకుందాం అని చెప్పేసి. సో అందుకే హెవీగా చేసి ఈరోజు వెళ్ళిపోవడం మన్నాడు. దాని మీద కూడా వీడియోస్ పెడతాను. ఇంకొకటి ఏమంటే, నిన్న ఫుల్ లెగ్ వర్కౌట్ చేసిన, ఫుల్ పెయిన్ ఉంది, సోర్నెస్ మామూలుగా లేదు. అందుకే ఈరోజు మెంటల్ ఎక్కిపోయేలాగా ఒక ప్రీ వర్కౌట్ తాగాలి. దానికోసం కొన్ని తెచ్చుకున్నా, చూపిస్తా మీకు. సో ఫస్ట్లీ మనం ఏమేమి కలుపుతామంటే, ఫస్ట్ మన ఫేవరెట్ వెల్కోర్ క్రియేటిన్, దీన్ని వేద్దాం. ఎంత వేద్దాం? ఇలా స్కూప్ తీసుకొని ఇలా వేద్దాం. పడింటుంది ఒక 6-7-8 గ్రామ్స్ అడెబ్బా. దాని తర్వాత ఈ ప్రీ వర్కౌట్ మా భయ్యాది, ఇది కూడా కొంచెం వేద్దాం. ఇలాంటి హార్డ్ ప్రీ వర్కౌట్లు నా ముందర పెట్టకుండా నేను అప్పుడే చెప్పా, అందుకే హాఫ్ స్కూప్ వేస్తున్నా. ఇది హాఫ్ స్కూపు. దీని తర్వాత మన డైనమేట్, ఇదేం కాదు, 1 స్కూప్ వేద్దాం. దీనికి అలవాటే మన వాడి. ఇది 1 స్కూపు. ఇంకేం మిగిలిందబ్బా? ఇప్పుడు అస్సలు సిసలు క్రియేటిన్ అయిపోయింది కదా, ఇది వేద్దాం. చూసేసారా? భయపడకండి, ఇది నాకు తెలిసి ఒక 10th టైం ఏమో ఇలా చేస్తున్నా. సండే వచ్చినప్పుడల్లా ఎందుకో మూడ్ ఆఫ్గా అనిపిస్తుందా, ఎవ్వరు ఉండరా, కెమెరా పట్టుకున్నాడు మా భయ్య ఉన్నాడనుకో, కానీ తెలీదు. ఇప్పుడు ఈ బాటిల్ని ఎలా ఓపెన్ చేయాలంటే, ఇలా తిప్పాలన్నమాట. నన్ను తాగబోతు అనుకోద్దండి, జిమ్ తాగబోతు మనం, నాటే రెగ్యులర్ తాగబోతు. వాటర్ పోసినాం, సోడా పోసినాం, విస్కీ పోసినాం, సరే ప్రీ వర్కౌట్ పోసినాము, క్రియేటిన్ వేసినాము, మోన్స్టర్ వేసినాం, కూల్ వాటర్ వేసినాం. ఇప్పుడు ఇది మనం తాగొచ్చు అనమాట. డిస్క్రిప్షన్ కింద వేస్తున్నా, నిపుణుల పర్యవేక్షణలోనే ఇలాంటివి చేయండి ప్లీజ్, డోంట్ ట్రై అట్ హోమ్. చేర్స్ గాయస్. ఓకే, మంచి ఇంకేమైనా ఉండింటే బాగుండు. ఈడ కనిపిస్తున్న పెద్ద మనిషి, అతను సెట్ కొట్టుకొని నేను కొట్టాను లేదు కూడా అడగడం లేదు ఆయన. అంతేలే బ్రో, చేసుకో, నువ్వే వర్కౌట్ చేసుకో. చెస్ట్లో ఈరోజు చాలా రోజుల తర్వాత బెంచ్ ప్రెస్ చేయాలనిపిస్తుంది. బెంచ్ ప్రెస్ అయితే స్టార్ట్ చేస్తానా, చూద్దాం ఎంతవరకు పోతాము. ఇప్పుడు దీన్ని ఎక్కడ పెట్టాలి? నీ చేతిలో పట్టుకో. తాగినా అంటే ప్రీ వర్కౌట్ తాగేస్తావు అది. సో ఇప్పుడు ఫస్ట్ సెట్ 10 kgs ఇలా తీసుకున్నామా, ఇలా స్లోగా తీసుకుని వచ్చామా, ఇలా స్పీడ్గా పుష్ చేసినామా. ఫోకసింగ్ ఆన్ చెస్ట్ మజిల్, పెక్టరాలిస్ మేజర్. ఎన్ని బ్రో? 10 కూడా కొట్లా నేను, నువ్వు చేసినావు అప్పుడు. సో కరెంట్ ఏమో పోయింది, పర్లేదు, లైటింగ్ ఉంది కదా. ఇది 3rd సెట్. January 1st ఇంకా 10 days ఉంది. 2026 వచ్చేస్తుంది. ఏజ్ ఏమో పెరిగిపోతూ ఉంది. గోల్స్ పెద్దవి ఇట్లా చాలా ఉన్నాయి. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సెట్ మంచిగా కొట్టాలని. అది కూడా ఒక ప్రీ వర్కౌట్. ఇప్పుడు కొడతా చూడు. అమ్మా, ఇదే ఎంత వెయిట్ ఉంది? ఎస్, అయ్యా బాబాయ్. యాక్చువల్లీ బెంచ్ ప్రెస్ మానేసి చాలా రోజులు అయింది. ఈరోజు ఎందుకో కొట్టాలనిపించి కొడతాను, అందుకే టచ్ లేదు కదా, చేతులు కూడా షేక్ అవుతున్నాయి. అయినా వితౌట్ స్పాట్ కొట్టినాం 3 reps.
ఇంకొకటి మనం ఎట్లా పడితే అట్లా కొట్టడంలా, స్లోగా కంట్రోల్ రెప్సే కొడతాం. సో ఎవ్రీ రెప్ అనేది నాకు 10 రెప్స్తో సమానం. ఊపేస్తాం కదా ఒక్కొక్కసారి. ఇంకా ఏమి క్లాతింగ్ గురించి చెప్తా చూడండి. బ్యాగీ జాగర్స్, ఓవర్ సైజ్ టీషర్ట్స్, కంప్రెషన్స్, వీలైతే జాకెట్, ఇంకా డిఫరెంట్ ఏమన్నా. ఇవి మన ప్లాన్ 2026కి. చాలా మంచిగా ఉండబోతుంది. ప్రైస్ రేంజ్ కూడా బాగుంటుంది. మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే మన దగ్గర బాగుంటుంది. ఈ క్వాలిటీ ఇవన్నీ కూడా చాలా హై అన్నమాట. నాకే ప్రైస్ అనేది చాలా ఎక్కువ పడుతుంది, అయినా కూడా ప్రైస్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి ఇదైతే చేస్తున్నా. ఇంకొక థింగ్, ఇది మనీ కోసం అయితే కాదు. మేబీ ఒక మైండ్లో ఫిక్స్ అయినా ఒక 5 ఇయర్స్ దాని తర్వాత ఏమో నాకు రావచ్చు మంచిగా. ఇప్పుడైతే రాదు. జస్ట్ ఈ బ్రాండ్ అనేది అందరి మైండ్లో ఉండడానికి 5 ఇయర్స్ కష్టపడాలంతే. దాని తర్వాత పైసా సంపాదిద్దాం. ఫిట్నెస్ గోల్స్ అంటూ ప్రజెంట్ ఏం లేవు. 2027 వీ విల్ కంపీట్ ఇన్ ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్. లాస్ట్ టైం ఏం చెప్పిన యూట్యూబ్ వీడియోలో, ఈ ఇయర్ మొత్తం 3 కాంపిటీషన్లు ఆడేస్తాను, WNBF కూడా డబ్బులు కట్టేసిన, అయినా ఆడలేదు. ఎందుకంటే ఏదో నా ప్రెప్లో నాకు అనిపిస్తుంది అనమాట సరిగ్గా జరగలేదు అని చెప్పి. పర్లేదు, మనం కూడా ఇంకా మజిల్ మాస్ పెంచాల్సిన ఇది ఉంది, పెంచుదాం. మనం అట్లా ఇట్లా కాదు, కొడితే ఒకే కేటగిరీ కొడదాం. క్లాసిక్ ఆర్ మెన్స్ ఫిజిక్, ఈ రెండే ఆడితే ఒక్కటే ఆడదామని ఫిక్స్ అయినా. దానికే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోవాలా. ఈరోజు కొంచెం కార్బ్ లోడ్ చేసి రేపటి కోసం మళ్ళీ డ్రైగా ఉండాలని చెప్పి అవంతా వద్దు మనకి. ఈసారి పోతే క్లాసిక్కే పోదాం. లెగ్స్ బాగుంటే క్లాసిక్కి వెళ్ళిపోదాం. లెగ్స్ ఇంకా గ్రో కాలేదంటే మెన్స్ ఫిజిక్ వెళ్ళిపోదాం. ఇంతే, ఈ రెండే. ఆ కేటగిరీకి పోతే గోల్డ్ వస్తుంది, ఈ కేటగిరీకి పోతే ఇంకో మెడల్ వస్తుంది. ఏదో మెడల్ తీసుకొని ఇంటికి వస్తాం. ఇవన్నీ వద్దు, కొడితే ఒకే కేటగిరీ. కానీ ప్రెప్ అంటే నార్మల్ విషయం కాదనమాట. మెంటలీ ఎట్లా ఉంటుందంటే, ప్రెప్ టైంలో బాగానే అనిపిస్తుంది కానీ దాని తర్వాత యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే ఒక్కసారి గోల్ పెట్టుకొని ఇది ఆడాలా అని అనుకుంటాం కదా, అప్పుడు ఆడేస్తాం. కానీ దాని తర్వాత ఆ మోటివేషన్ అనేది వెళ్ళిపోతుంది. అందులో మనకి ఎటువంటి మెడల్ ప్లేసింగ్ రాలేదు కాబట్టి ఇంకా ఏదైనా ఉన్నా. ఎందుకంటే ఇది ఉంటేనే నేను కూడా మీతో మాట్లాడగలను. ఇది లేకపోతే నో సోషల్ మీడియా, నో నథింగ్. అంతే కదా. ఇది ఉన్నప్పుడే కదా ఏదైనా. ఆ వీడియో తీసుకోవాలన్నా, ట్రైపాడ్ కొనాలన్నా, ఈ షేకర్ కొనాలన్నా కూడా పైసలే. డబ్బులు ఉన్నప్పుడే ఏదైనా చేద్దాం. మీకు కూడా అంతే నేను చెప్తా. కొంతమంది నా దగ్గర బడ్జెట్ లేదన్నా, నా దగ్గర ఇది లేదు, డైట్ ప్లాన్ చెప్పు చెప్పంటే ఫస్ట్ డబ్బులు సంపాదించు. చికెన్ షాప్ దగ్గరికి పోయి 100 రూపాయలు చికెన్ 50 రూపాయలకి ఇమ్మంటే ఎవరు ఇవ్వరు. నువ్వు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లోకి పోయి 1,00,000 రూపాయలు బండి 80,000కి ఇమ్మంటే ఇస్తాడా? ఇయ్యాడు కదా. నువ్వు 1,00,000 రూపాయలు సంపాదించే కొనాలి కదా, అది నీ నీడ్. అలాంటిది నీ బాడీకి కూడా అంతే. నీకు సంపాదించే కెపాసిటీ ఉంటే ఫస్ట్ సంపాదించు. ఫిట్నెస్ దాని మీద నువ్వు పోవాలనుకుంటే డబ్బులు ఉంటేనే పోగలవు. ఇది సాడ్ రియాలిటీ. డబ్బులు లేకపోతే బట్ ఎప్పుడైతే నువ్వు ఒక కన్సిస్టెంట్ డిసిప్లైనెడ్గా స్టార్ట్ చేస్తావో, నువ్వు ఆ నెవర్ గివ్ అప్నెస్ అనేది జస్ట్ జిమ్లోనే కాదు, నీ లైఫ్లో కూడా నేర్చుకుంటావు. ఓపిక వస్తుంది, ఎన్నెన్నో నేర్చుకుంటావు. ఆ జర్నీ అనేది ఎలా ఉంటుందంటే జస్ట్ నీ బాడీలోనే కాదు చేంజెస్, టోటల్ నీ లైఫే చేంజ్ అయిపోతుంది. ఏదైతే పక్కా రాసిస్తా పెట్టుకోండి. ఎగ్జాంపుల్ నేనే. దిస్ ఈస్ ద లాస్ట్ సెట్ విత్ మై బ్రోస్ పార్ట్. సారీ ఫ్రెండ్స్, కొంచెం ప్రీ వర్కౌట్ ఎక్కువైంది, ఏమనుకోద్దండి. మాట్లాడుతున్నావు బ్రో, మద్యం మొత్తం కాదు. ఓకే ఓకే, కమ్ ఆన్. 1 2 1 3 1 4 1 5 6 7. చాలు. అయ్యో బాబోయ్. సో సెకండ్ వేరియేషన్ వచ్చేసి నాకు ఇది బాగా అనిపిస్తుంది అనమాట. నా పిర్ర టచ్ కావాల. లాగు, ఇంకా లాగు, ఇంకా లాగు, ఇంకా లాగు, ఇంకా లాగు. ఆపేయి. ఇప్పుడు చూడు, ఇది స్ట్రెచ్ మూమెంట్ వస్తుంది. దీంట్లో లైట్ వెయిట్ కన్నా హెవీ వెయిట్ వేస్తేనే మంచిగా పోతుంది అనుకుంటా. ఇట్లా లోవర్ నుంచి పైకి వస్తుంది కదా, మంచిగా పడుతుంది. త్రీ సెట్స్ 88 ఓకేనా. దిస్ ఈజ్ మై లాస్ట్ సెట్ గోయింగ్ ఫర్ హెవీ వెయిట్. బ్రహ్మానందం అంటే చూడు. ఇంగ్లీష్ ఏంట్రా ఇంగ్లీష్ ఏంట్రా ఈ మధ్య నువ్వు చూసినావా ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నేను వేసుకుంటాను. ముఖం ఏంది అట్లా పెడతాను, ఎవరో మింగినట్లా కొంచెం నవ్వురా బాబు అని చెప్పేసి. మై ఫేస్ ఈస్ లైక్ దట్ ఓన్లీ. నా ఫేస్ అట్లా ఉంటే నేను ఏం చేయలే బ్రో, నవ్వమంటే. ఫేక్ స్మెల్ నాకు రాదు బ్రో. బ్రో ఓకే ఓకే. నౌ లాస్ట్ సెట్ హెవీ వెయిట్ 2
3. కంట్రోల్డ్ రెప్స్ ఈజ్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇంక్లైన్ డంబుల్ ప్రెస్. ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చాలామంది చేసే తప్పేమంటే దీన్ని తీసి ఇక్కడ పెడతారు, అంత అవసరం లేదు. ఈ యాంగిల్ సరిపోతుంది. ఈ యాంగిల్ ఏమంటారబ్బా 45 degrees అనుకుంటా. ఇది పెట్టేసి ఇంకొకటి చెస్టులో పెద్దగా అప్పరు లోవరు మిడ్ ఇవేం ఉండవు. పెక్టరాలిస్ మేజర్, పెక్టరాలిస్ మైనర్. పెక్టరాలిస్ మైనర్ అనేది లోపల ఉంటుంది, అది మనకు సంబంధం లేదు. మేజర్లో 2 హెడ్స్ ఉంటాయి, క్లావికులార్, స్టెర్నోకోస్టల్. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్లోనే 90% చెస్ట్ అనేది గ్రో అయిపోతుంది. సో ఎప్పుడైనా ఇంక్లైనే చూస్ చేసుకోండి. ఇంక్లైన్ అంటే మళ్ళీ ఇందాక చెప్పినట్లు ఫుల్ పెట్టుకోద్దండి. ఇలా పెట్టుకొని మంచిగా చెస్ట్ అప్ చేసుకొని ఇలా చేసినామనుకో కంప్లీట్ చెస్ట్ ఇన్వాల్వ్ అవుతుంది 90%. ఊరికే ఫ్లాట్ ఒకటి ఇదొకటి అదొకటి చేయకుండా చేసేది ఒకటైనా ఫోకస్డ్గా కంట్రోల్డ్గా చేస్తే జస్ట్ గ్రో అవుతుంది. పొద్దున్నే ఏం తినలా, ఎంటీ స్టమక్ వచ్చిన. ఎందుకంటే నిన్న నైటు కొంచెం క్రేవింగ్స్ ఎక్కువయ్యి 2 స్నిక్కర్స్ చాక్లెట్స్ తినేసిన. అందుకే ఆ క్యాలరీస్ ఇప్పుడు బర్న్ చేద్దామని చెప్పి ఇలా చేస్తాను. ఎంటీ స్టమక్ వర్కౌట్స్. ఇది వచ్చేసి 3 sets. వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోండి. రెప్స్ 8 reps పెట్టుకోండి. కంట్రోల్డ్ రెప్సే. కంట్రోల్డ్ రెప్స్ 5 వచ్చినా హ్యాపీ, పనికిరాని రెప్స్ 20 వచ్చినా అన్హ్యాపీ. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ ఫైనల్ సెట్. ఐఎమ్ గోయింగ్ ఫర్ 30 kgs. బ్రో ఇంకోటి తీసుకురా. జస్ట్ స్పాట్ చెయ్యి, సపోర్ట్ ఇవ్వద్దు. ఓకేనా. ఇప్పుడు లెగ్స్ పైన పెట్టుకుంటే డిఫరెంట్గా గ్రిప్ వస్తుంది. ఎందుకు నాకు హెయిర్స్ తీలా నేను ఇయ్యద్దుండు. 1 2 Come on. 4 5. Come on. 6 7. చాలు అయిపోయా. చేస్తావు ఇది. అయ్యో బాబా. దీని తర్వాత వేరియేషన్ కేబుల్ ఫ్లై. క్రాస్ ఓవర్ దగ్గర పక్కన రోడ్డు ఉంది, సౌండ్లు ఎక్కువ వస్తాయి, ఏం చేయలేము. సో ఇది వచ్చేసి ఇది కూడా 3 sets. కంట్రోల్డ్ రెప్స్. సరిపోలేదా? సో ఇలా ముందరికి వెళ్ళినామా, మరి కిందకు అవసరం లేదు, కొంచెం ఇక్కడగా టచ్ చేయాలన్నమాట. మూమెంటం ఇలా పోవాలి. 1 2 3 4. వెయిట్ మోడరేటే, దీంట్లో హెవీ వెయిట్ చేయకూడదు, ఎక్కడక్కడ చీలిపోతాయి. ఎప్పుడైనా ఒక హెవీ సెట్ కొట్టిన తర్వాత ఇంకొక లైట్ సెట్ కొట్టండి. ఒక హెవీ వేరియేషన్ చేసిన తర్వాత ఇంకొకటి మోడరేట్ వెయిట్తో కానీ లైట్ వెయిట్తో కానీ చేయండి. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్టిఫ్ అయిపోయింటుంది, మజిల్ మంచిగా పంప్ అయిపోయింటుంది. ఇక్కడ మీరు అదే టెన్షన్ని క్యారీ చేసుకుంటా లైట్ వెయిట్తో మంచిగా చేస్తే ఇంకా మంచిగా పడుతుంది. ఇక్కడ కూడా మీరు హార్డ్ చేయడానికి ట్రై చేస్తే మీరు అసలు వర్కౌట్ చేయలేరు. సో చెస్ట్లో ఇంకా ఫైనల్ వేరియేషన్ బార్ డిప్స్ కొడదామని ఫిక్స్ అయినా. బార్ డిప్స్ అయితే కొడదాం. 3 sets టిల్ టు ఫెయిల్యూర్. ఎన్నైనా రాని. ఓకేనా. ఎందుకని 3-3నే కొడుతున్నానంటే 3-3 ఈజ్ ఎనఫ్ అంతే. నువ్వు కరెక్ట్ చేస్తే 2నే ఎనఫ్ నా దృష్టిలో. సో మీ సాటిస్ఫాక్షన్ కోసం 3. సో ఇలా తీసుకున్నామా, ఇలా పైకి వెళ్ళినామా, ఇలా మెల్ల కిందకు వచ్చి మళ్ళీ ఇలా పుష్ చేయాలి, మళ్ళీ మెల్ల కిందకి రావాలి. చెస్ట్ మీద ఫోకస్ చేసుకుంటూ ఫీల్ అవుతూ చేయాలి. అమ్మా మాట్లాడితే చేయాలంటే కష్టం. సో దీంతో ఎండ్ చేస్తానా. దీని తర్వాత ట్రైసెప్ ఒక 3 వేరియేషన్స్ చేస్తాను. ఏముండవు, రాడ్ పుష్ డౌన్స్, రోపు, దాని తర్వాత ఇంకొకటి ఏదన్నా లాంగ్ హెడ్, షార్ట్ హెడ్. దాన్ని షార్ట్ కాదు, లాటరల్ హెడ్ అంటారు అనుకుంటా. లాంగ్ లాటరల్ 2 ట్రైన్ చేసి
ఫినిష్ చేస్తాను. ఒక యాప్ వేరియేషన్ ఏదైనా చేస్తా. ఇదే ఈ రోజుకి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అవును, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బిజినెస్కి సంబంధించినవి, డైట్ సంబంధించినవి మంచిగా డైలీ వస్తూ ఉంటాయి.